रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सेवालाल महाराज की आज यौम पैदाइश की तकरीबात के एक हिस्से के तौर पर जिला महबूब नगर मुस्तखर के घड़ियाल चौराहे पर सदगुरु सेना की तरफ से मुनाकिदा शोभा यात्रा में मेहमान खुसूसी की हैसियत से मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने शिरकत की और सेवालाल महाराज की तस्वीर को खिराज अकीदत पेश किया। बाद में उन्होंने कहा कि महबूब नगर के जिला मरकज में सेवालाल महाराज का मुजस्सिमा कायम करेंगे। उन्होंने मजीद कहा कि बंजारा सकाफती रिवायात, जबान और रस्मुल खत को दहाइयों तक बरकरार रखना है और आने वाली नस्लों तक पहुंचाना है, तो इन्हें इस तरह की समाजी सरगर्मियों में हिस्सा लेना चाहिए। इसके लिए मैंने लंबाड़ा के MLA बालू नायक, शंकर नायक और दीगर MLA के साथ सेवालाल महाराज की यौम पैदाइश पर लंबाड़ी और कबायली मुलाजिमीन के लिए खुसूसी तातील के बारे में रियासत के वजीर आला से बात की, जिस पर हुकूमत ने छुट्टी देने का जियो जारी किया। उन्होंने कहा कि सेवालाल महाराज के आशीर्वाद से पूरी रियासत तेलंगाना को आज़ादी से ही जीने का मौका मिला। उन्होंने कहा कि हॉस्टल में ज़ेरे तालीम तलबा दीगर चीज़ों के बारे में सोचकर अपना मुस्तकबिल बर्बाद ना करें। आपके वालिदैन पहाड़ियों में रहते हैं और आपके मुस्तकबिल के लिए मेहनत करके आपको आला मुकाम पर पहुंचाने की उम्मीद रखते हैं। इस प्रोग्राम में रघु नायक, रमेश नायक, चंदर नायक, तुलसी राम नायक, छत्रपति नायक, किशन नायक, रामू नायक और दीगर ने हिस्सा लिया। कमिटी నుంచి మీకు అందరికీ మా భాई बहन डीजे ఒక 2 మినిట్స్ లో స్టార్ట్ చేయాలి। 1 టౌన్ SI గారు, 1 టౌన్ CO గారికి స్వాగతం సుస్వాగతం। మీరు వచ్చి మా యొక్క సద్గురు శివలాల్ మహారాజ్ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన మా బంజారా అక్క చెల్లెలు, అన్నా తమ్ములు అందరికీ బంజారా సంస్కృతిని కలకాలం పాటు పదిలంగా మన పిల్లలకు అందియాలన్న తపనతోటి ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్న మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా। మన భాష, మన సంస్కృతి, మన లిపి ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర, మన సంస్కృతి భావితరాలకు పోతుంది। అందుకోసమే ఈరోజు మన బంజారా బిడ్డలు నా దగ్గరకు వచ్చిండ్రు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు, ఇక్కడ ఉన్న తులసి రామ్ నాయక్ గారు, ఇంకంతా పెద్దలందరూ కూడా వచ్చి ఒక కోరిక కోరిండ్రు। ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు, మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి, జన్మదినము, మా పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం, దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి, ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేమందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన MLAలు, లంబాడా MLAలు బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇట్లా చాలామంది MLAలు ఉన్నారు మాకు లంబాడా బిడ్డలు, వాళ్ళందరినీ కూడా తీసుకొని CM గారి దగ్గరికి పోయి వాటికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్ లీవ్ అనౌన్స్ చేయించినాం। అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడా బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం। అక్కడ అయ్యప్ప కొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం। అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చిండ్రు। దాని తర్వాత ఇక్కడ యువకులు శోభయాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం। మన అందరికీ సేవాలాల్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈరోజు మనం స్వేచ్ఛగా మనకు సంబంధించిన ఉత్సవాలను, పండుగలను జరుపుకుంటా ఉన్నాం। ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు। మనము మన పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కోసమే మన అందరం కూడా కష్టపడాలి। అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా, మన హాస్టళ్లలో ఉండే పిల్లలు, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టకండి। మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్ట నష్టాల కోర్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు, మిమ్మల్ని చదివిస్తున్నారు।
వాళ్ళు గుట్టల మధ్యలో చెట్ల మధ్యలో అడవుల పక్కన వండుకుంటూ తండాలను నివసించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నా మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళను హాస్టళ్లలో స్కూల్స్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నాం. మనము ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చెడు వ్యసనాలకు మనం బానిసలు కావద్దు. ఖచ్చితంగా చదువు మీద ఆటపాటల మీద దృష్టి కేంద్రీకరించి ఈ రాబోయే 5-10 సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తు